ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి, కుటుంబ సౌఖ్యం చేకూరుతుంది, సంపద వృద్ధి చెందుతుంది. ఈ శ్లోకం ఏంటి? నీలాంజన సమభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. నీలాంజన సమభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఇది శని శ్లోకం. ఈ శ్లోకాన్ని ఈ 5 రాశుల వారు, కుంభం, మీనం, మేషం, సింహం, మకర రాశుల వారు, ఈ 5 రాశుల వారు ఈ శని శ్లోకాన్ని పఠిస్తే అంతా మంచే జరుగుతుంది. తర్వాత గురుకృప కోసం వృషభ, మిథున రాశుల వారు నవగ్రహ ధ్యాన శ్లోకాల్లోని బృహస్పతి శ్లోకాన్ని పఠిస్తే మంచిది. వృషభ రాశి అంటే నా రాశి వస్తుంది. వా, వి, వే, ఓ ఇలా కా మీద వచ్చేవాళ్ళు ఇలా వృషభ రాశిలో పఠిస్తే గురు శ్లోకాన్ని, బృహస్పతి శ్లోకాన్ని, దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఇది గురు శ్లోకం, బృహస్పతి శ్లోకం. దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఇది ఈ శ్లోకాన్ని పఠిస్తే వృషభ రాశి, మిథున రాశి వారికి చాలా మంచి జరుగుతుంది, గురుకృప జరుగుతుంది. గురుకృప దొరికితే మనకు అన్నీ దొరికినట్లే. ఒకటే గుర్తుంచుకోండి, గురువు అనేవాడు బాట చూపించేవాడు, బాట నిర్మించేవాడు. ఆ బాటలో మనం నడవటానికి చాలా బాగుంటుందన్నమాట. కాబట్టి వృషభ రాశి వారు, మిథున రాశి వారు ఈ గురు శ్లోకాన్ని పఠించండి. రాహు శ్లోకం ఎవరు పఠించాలి? వృశ్చికం, ధనస్సు రాశిలో పుట్టినవారు. వృశ్చిక రాశి నా, నీ, నేను ఆ అక్షరాలు ఉంటాయి కదా, వారిది వృశ్చిక రాశి. ధనస్సు రాశి కూడా, ధనస్సు అంటే బా అక్షరం మీద యా అక్షరం మీద వచ్చేవాళ్ళు ధనస్సు రాశిలో పుట్టినవారు ఉంటారు. ఈ రాశివారు రాహువును ధ్యానిస్తే ఈ శ్లోకం అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. తం రాహుం ప్రణమామ్యహం. అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఈ రాహు శ్లోకాన్ని పఠిస్తే వీరికి వృశ్చిక రాశి వారికి, ధనుస్సు రాశి వారికి మంచి జరుగుతుంది అని చెప్పేసి, ప్రమాదాల బారి నుంచి కూడా వీరు, ఆకస్మికంగా ఎదురయ్యే ఇబ్బందులు, ప్రమాదాల బారి నుంచి కూడా వీరు రక్షింపబడతారంట. రాహు శ్లోకం చేయండి వృశ్చిక రాశి, ధనస్సు రాశి వారు. కేతు శ్లోకం ఎవరు చదవాలి? కర్కాటక, కన్య, తులా రాశుల వారు కేతు శ్లోకం పఠించాలి. ఎందుకంటే కష్టాలు తొలగుతాయి, మనోధైర్యం పెరుగుతుంది, దాంపత్య విషయాల్లో గొడవలు సర్దుకుంటాయి, సన్నిహితులతో సంబంధాలు మెరుగవుతాయి. కాబట్టి కేతు శ్లోకం ఏంటంటే ఫలాపేష పుష్ప సంకాసం తారకాగ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. తం కేతుం ప్రణమామ్యహం. ఫలాస్పుష్ప సంకాసం తారకాగ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఇలా నవగ్రహాలని స్తుతించడం వల్ల అవి ప్రసన్నమై ఆర్థికపరమైన ఇబ్బందులు రాకుండా చూస్తారట. వ్యాపారంలో, ఉద్యోగంలో ఉండే విఘ్నాలు తొలగిపోతాయంట. ఆందోళన, కోపం తగ్గుతాయంట. వీటిని స్త్రీ పురుషులు ఎవరైనా చదవచ్చు. ఇంట్లో కన్నా దేవాలయాల్లో చదివితే ఏకాగ్రత కుదురుతుంది. శ్లోకాలను యాంత్రికంగా కాకుండా భక్తితో చేస్తే ఆయా గ్రహదేవతలు అనుగ్రహిస్తారని చెప్పేసి శాస్త్రం చెప్తుంది. ఎందుకంటే ఈ శ్లోకాలను నేను నిత్యం నవగ్రహాలకు ప్రదక్షిణ చేస్తూ నిత్యం వారందరికీ నమస్కారం చేసుకుంటూ నిత్యం పఠిస్తా. కొన్ని సంవత్సరాల కాలంగా ఇవన్నీ పఠిస్తానమాట. దానితో ఏంటంటే ఈ శ్లోకాలు పఠించడం మూలంగా మనకి గ్రహ దోషాలు ఏమైనా ఉన్నా, లేదంటే మన నిత్యకృత్యంలో మన జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నా రోజు శివయ్య దర్శనం, గ్రహాలకి నమస్కారము, గ్రహ ప్రదక్షిణ చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా
ఆయా గ్రహ దేవతలు